వంశీ మాట్లాడే జ్ఞాపకాలు. రాజోలు సెంటర్‌లో ఫస్ట్ క్లాస్ బజ్జీలతో పాటు పెసర పలుకులు కూడా పెట్టిస్తా మీకు అంటా నగరంలో ముస్లిం మిత్రుడు మిల్లుబాబు తమ్ముడు బాజాని తగిలితే అతనితో కాసేపు మాట్లాడాక అతనిచ్చిన టీ తాగి పొట్లాలు గట్టిన గరాజీలు, నాన్ రొట్లు, కాస్టాలు కారులో పెట్టిన ఆ కుర్రోడికి బజ్జీల పొట్లం ఇచ్చేశాక బండి ముందుకు కదిలింది. మొండెపులంకలో జీలకర్ర అట్టు, నాగర్లంకలో సిట్రా సోడా తాగించిన అక్కిరాజు టైముంటే రేపు పి. గన్నవరం వెళ్దామండీ అన్నాడు. ఎందుకు సార్? అన్నాడు వెంకటేష్. ఆ ఊళ్ళో సుబ్బారావు బాదాం పాలు చాలా బాగుంటాయి అంట. ఇంకా ఏదో మాట్లాడుతుంటే రాజోల్ సెంటర్లో ఆగింది ఇన్నోవా. ఆ బండి చుట్టూ ఒకటే జనం. మేమడిగిన పెసర పలుకులు సందగాడే అయిపోయినాయంట. వంశీ అంటే గోదారి, గోదారంటే వంశీ. విడివిడిగా ఈ ఇద్దరినీ చూడలేము. గలగల పారే గోదారి లాంటి వంశీ ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు తన అనుభవంలోంచి కొన్ని మనకు చెప్పారు.